విజయవాడలో వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్యంపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వము. యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్ పనులు చేపట్టింది. ఒక్కో సచివాలయం చొప్పున మొత్తం 63 మంది ప్రత్యేక అధికారులను నియమించి పనుల్లో వేగాన్ని పెంచింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను విజయవాడకు రప్పించింది. ఫైర్ ఇంజన్లతోటి రోడ్లను శుభ్రం చేయిస్తోంది. ప్రొక్లైనర్లు, టిప్పర్లతోటి వేస్టేజ్ను తొలగిస్తున్నారు కార్మికులు. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. క్లోరినేటెడ్ మంచినీటి సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, వరద తగ్గుముఖం పట్టడంతో విజయవాడలో ఎక్కడైతే వరద ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాలో క్లీనింగ్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని చర్యలను ప్రారంభించింది. ముఖ్యంగా మంత్రి నారాయణ కూడా నిన్న సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ నేను బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ వెనకాల చూస్తే కనుక ఫైర్ ఇంజన్స్, దాదాపు 20 ఫైర్ ఇంజన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే విజయవాడలో దాదాపు 30కి పైగా కాలనీలు, ఏరియాల్లో పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయాయి. రోడ్లు పాడైపోయాయి, ఇళ్లలోకి నీరు చేరిపోయింది. సో అన్ని చోట్ల ఇప్పుడు కొంతమేర వరద తగ్గింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటిని కూడా క్లీన్ చేసేటటువంటి పనిలో పడింది. సో ఫైర్ ఇంజన్స్తో పాటు భారీ ఎత్తున శానిటేషన్ సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. దాదాపు 900 శానిటేషన్ వర్కర్స్ని పంచాయతీరాజ్ నుంచి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే విజయవాడలో ప్రత్యేకంగా 175 టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 380 పంచాయతీలు దెబ్బతిన్నాయి. ఇక ముఖ్యంగా విజయవాడలో దాదాపు గత 4 రోజులుగా చూస్తూనే ఉన్నాము. ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా వరద ప్రభావమే, వరద ఎఫెక్టెడ్ ఏరియానే కనిపిస్తోంది. బ్లీచింగ్ జల్లడానికి సంబంధించి కానీ, అక్కడ వాటర్స్లో కలపాల్సినటువంటి వాటికి సంబంధించి కానీ, ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు సంబంధించి కానీ రాబోయేటటువంటి ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము, విజయవాడ ఏ మూల వెళ్ళినా కూడా వరద నీరు, విజయవాడలో ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో అది డ్రైనేజీ కింద మారిపోయింది. డ్రైనేజీ కాబట్టి ఇప్పుడున్నటువంటి బుడమేరు వరద అంతా కూడా చాలా డేంజర్. రాబోయే రోజుల్లో దీన్ని వెంటనే క్లియర్ చేయకపోతే కనుక దారుణమైనటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు భారీ ఎత్తున ఎగువ నుంచి వచ్చినటువంటి వరదతో పశువులు చనిపోయాయి, చాలామంది చనిపోయారు. కాబట్టి వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఉంటుంది. గ్రౌండ్ ఏదైతే తాగేటటువంటి వాటర్తో పాటు గ్రౌండ్ వాటర్, ఈ వరద వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. దాంతోపాటు ముందస్తుగా త్రాగునీటికి సంబంధించి కానీ, వాడేటటువంటి నీటికి సంబంధించి కానీ బ్లీచింగ్ వేయడం కానీ, క్లోరిన్ వాడడం కానీ, ఇలా చాలా రకాల చర్యలను తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఈ ఏరియాలో 4 లక్షల నుంచి 5 లక్షల మంది జనాభా ఉంటారు. ఒకవైపు మాత్రమే కాదు, ఒకవైపు బుడమేరు, ఇంకొక వైపు ప్రకాశం బ్యారేజ్, ఇలా 2 వైపులు కూడా వరద ముంచెత్తింది. కాబట్టి ఈ ఏరియాస్ అన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆసుపత్రులు కానివ్వండి, ఇతర కూరగాయలు అమ్మేటటువంటి ప్లేసెస్ కానీ, పబ్లిక్ నివసించేటటువంటి ఇల్లు, ఇలా రోడ్లు ప్రతి ఒక్కటి డ్యామేజ్ అయిపోయినాయి. పైనుంచి వచ్చినటువంటి వరదతో చెత్త చెదారం, డ్రైనేజీలో ఉన్నటువంటి వేస్టేజ్ మొత్తం కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వీటిని క్లీన్ చేయడానికి ప్రత్యేకమైన వెహికల్స్తో పాటు సిబ్బందిని కూడా నియమించారు. వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్కి అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన త్వరలో 1 వారం రోజుల్లో మొత్తం అన్నిటిని సెట్ చేసి క్లీన్ చేసి మళ్ళీ విజయవాడ గతంలో ఎలా ఉందో అలా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.